ప్రభాస్, దిశా పటానీ మధ్య ఏదో ఉందనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో 'ఆదిపురుష్' సినిమా విషయంలో హీరోయిన్ కృతి సనన్, ప్రభాస్ మధ్య సంథింగ్ అనే టాక్ నడిచింది. కానీ తర్వాత కేవలం పుకార్లేనని తేలిపోయింది. ఇక ఇప్పుడు 'కల్కి' సినిమాలో కలిసి నటించిన దిశా పటానీతో ప్రభాస్కు లింకు పెట్టేశారు. అది కూడా ఒక టాటూ చూసి ఏదేదో రాసేస్తున్నారు. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉండే దిశా పటానీ లేటెస్ట్గా ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో దిశా చేతిపై కనిపించిన పీడీ అనే టాటూ హాట్ టాపిక్గా మారింది. అసలు పీడీ అంటే ఏమిటి అని ఆరా తీసే పనిలో పడిపోయారు. ఫైనల్గా పి అంటే ప్రభాస్, డి అంటే దిశ కాబట్టి అమ్మడు ప్రభాస్ కోసమే ఆ టాటూ వేయించుకుందనే టాక్ మొదలైంది. అంతేకాదు, ప్రభాస్ డార్లింగ్ అని అర్థం వచ్చేలా టాటూ వేయించుకుందా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తన పేరు దిశా పటానీ కాబట్టి రివర్స్లో టాటూ వేయించుకుందా అనే డౌట్స్ కూడా వెలువడుతున్నాయి. మొత్తంగా పీడీ టాటూతో ప్రభాస్, దిశా పటానీలకు లింకు పెట్టేస్తున్నారు కొందరు. కానీ పీడీ అంటే ఏంటో దిశా పటానీకే తెలుసు. 'కల్కి' సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు కాబట్టి ఇలాంటి రూమర్స్ పుట్టడం కామన్. 'కల్కి'లో రాక్సీ అనే పాత్రలో నటించింది దిశ. ఈ సినిమాతో అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సమయంలో పీడీ అనే టాటూ కంటబడటం చర్చకు దారితీసింది. అన్నట్టు దిశ గతంలో టైగర్ ష్రాఫ్తో ప్రేమలో మునిగి తేలి బ్రేకప్ చెప్పుకున్నట్టుగా టాక్ ఉంది. ప్రజెంట్ సెర్బియన్ నటుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇల్లిక్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని బాలీవుడ్ వర్గాల మాట. ఏదేమైనా పీడీ అంటే ఏంటో మరి.